సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 17వ తారీఖు సోమవారం. పంచమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. చిత్తా నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఈ రోజు నుంచి మఖా కార్తె ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి సోమవారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే వయసురీత్యా చిన్నవారి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. అధికారుల సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యయంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. శారీరకమైనటువంటి శ్రమ కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున పంచమములో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసినటువంటి రైతులకు మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. పంచమములో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో నిరాశ ఎదురుతుంది. జన సహకార లోపం కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. పనివారి సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా లాభాలు ఉంటాయి. జన్మరాశిలో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో ఒక్క విషయంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందులను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలతో పాటు పోటీ ప్రపంచంలో కూడా విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులతో మరింతగా అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయములో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని, పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టం కనిపిస్తుంది. స్థిరాస్తుల నుంచి కూడా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు ఈ రోజున పూర్తి చేస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలన్నీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తిరీత్యా మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఆదాయం కూడా అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి అధికమవుతుంది. ఒక మంచి కార్యక్రమం చేయడానికి కూడా ఆటంకాలు అధికమవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలన్నీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, లాభాలు కానీ అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. సమాజంలో పేరున్నటువంటి విద్యావంతుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో కాస్త వెనుకబాటు కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల యొక్క సహకారంతో మరింతగా అభివృద్ధిని సాధించడంతో పాటు ఆదాయం కూడా అందుకుంటారు. దశములో కేతు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసావాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి, వినయ విధేయతలకు, నేర్పరితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచరిస్తున్నాడు. కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగ అన్వేషణ కూడా అనుకూలంగా ఉంది. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార లావాదేవీలంతా కూడా మీకు అనుకూలమవుతాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారం బాగా విస్తరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. రవాణా రంగంలో వాహనాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సహకారం కూడా బాగుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున షష్టమములో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపార లావాదేవీలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం బాగుంటుంది. ఇంట బయట శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అష్టమములో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. అష్టమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనవసరమైన విషయాల్లో తలదూరుస్తారు. అశాంతికి గురవుతారు. నిరాశను కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యాన్ని పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. పంచమములో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో మీ ఆలోచన కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి నష్టానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి కుటుంబంలో. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి. పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.